హాయ్ దోస్తు, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. హోప్ యూర్ ఆల్ డూయింగ్ గుడ్. సో ఈ వీడియోలో వచ్చేసి నేను స్టార్టింగ్ నన్ను జూనియర్స్ అడిగిన దాని ప్రకారం, సజెషన్స్ అడిగిన దాని ప్రకారం, నేను నా సీనియర్స్ని అడిగిన సజెషన్స్, నేను నా 1-2 ఇయర్స్లో నేను ఫేస్ చేసిన పెద్ద క్వశ్చన్, అసలు నేను ఏ లాంగ్వేజ్ తీసుకోవాలి, నేను ఏ పాత్ తీసుకుంటే నేను ఎక్కువ ముందుకు వెళ్ళగలుగుతాను, నాకున్న ఐడియాలజీ ప్రకారం, నా థింకింగ్ ప్రకారం నేను ఏ సెక్టార్కి వెళ్ళొచ్చు అని చెప్పి నేను ఫిక్స్ అయినప్పుడు నేను వేసుకున్న కొన్ని క్వశ్చన్స్ని బేస్ చేసుకొని, నన్ను ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్స్ని బేస్ చేసుకొని అసలు అసలు ఏమేమి పాత్స్ ఉన్నాయి, ఎవరు ఎలాంటివి తీసుకోవాలి, దానికోసం వాళ్ళు ఏమేమి నేర్చుకోవాలి. సో ఇక్కడ నేను వచ్చేసి మేజర్గా నేను 2 సెక్టార్స్ తీసుకుంటున్నాను. ఫస్ట్ వన్ వచ్చేసి ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఇది కంప్లీట్గా ఈ C++, జావా, ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ బేస్డ్గానే ఉంటుంది. ఇంకోటి వచ్చేసి ఈ వెబ్ డెవలప్మెంట్ అన్నమాట. ఈ వెబ్ డెవలప్మెంట్ అనేది సెకండరీ, అండ్ ఫస్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్లీ మనం అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఏంటి, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్ గురించి డిస్కస్ చేస్తున్నప్పుడు అసలు ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఎందుకు అనేది ఆలోచిద్దాం. అసలు ఎందుకు ఈ నేర్చుకోవాలంటే, మనం ఉన్న కంప్యూటర్స్తో, నేను మీకు తెలుగులో మాట్లాడుతుంటే ఎలాగైతే అర్థమవుతుందో, మన కంప్యూటర్స్తో కమ్యూనికేట్ చేయడానికి మనం ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి వాడతాం అన్నమాట. సో వీటిని మనము ఆ కంప్యూటర్స్ నుంచి సర్వీస్ తెచ్చుకోవడం కానీ, మాట్లాడడం, వాటి నుంచి ఇన్పుట్ ఇవ్వడము, అవుట్పుట్ తెచ్చుకోవడం, అది ఈ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ద్వారా కమ్యూనికేషన్ అనేది జరుగుతుంది అన్నమాట. సో ఈ విధంగా మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ యూజ్ అవుతాయి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అసలు ఏంటి, ఎందుకు ఇవి, ఎక్కడెక్కడ వాడతాము. సో ఫస్ట్లీ మనకి 2 టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఎన్ని టైప్ ఆఫ్ కంపెనీస్? 2 టైప్ ఆఫ్ కంపెనీస్ ఉంటాయి. ఒకటేమో సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం, ఇంకోటేమో ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. సో ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి, ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి డిఫరెన్స్ ఏందో ఫస్ట్ చూసుకుందాం. సర్వీస్ బేస్డ్ కంపెనీస్ సైడ్కి వస్తే, ఇవి దీనికంటూ ఒక సొంత ప్రోడక్ట్ ఉండదు. ఏంటంటే వచ్చిన కొన్ని కస్టమర్ రిక్వెస్ట్ని బేస్ చేసుకొని ఇవి సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ని చూడండి. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్. దీనికంటూ మీరు ఎక్కడైనా ఒక ప్రోడక్ట్ చూసారా అంటే, ఇప్పుడు ఫర్ సపోజ్ అమెజాన్ ఉంది, అమెజాన్కి అమెజాన్ ప్రైమ్ అని, సో ఇలా కొన్ని ఉన్నాయి. అలాగే ఈ ఇన్ఫోసిస్ కూడా ఒక ప్రోడక్ట్ లాంటిది ఏమైనా చూసారా మీరు ఎక్కడైనా? ఇది ఒక ప్రోడక్ట్ని సేల్ చేయడం కానీ, దాని మీద కంప్లీట్ అడ్వర్టైజ్మెంట్స్ ఇవ్వడం కానీ, దాని మీద ఎక్కడైనా చూసారా? సో అలాంటివి మనం చూడం. ఎందుకంటే ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్ ఏం చేస్తాయంటే, వాళ్ళ దగ్గరికి వచ్చిన కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీస్ అనేవి వస్తాయి. సో ఈ సాఫ్ట్వేర్ కంపెనీస్కి వాళ్ళు ఏమని రిక్వెస్ట్ చేస్తారంటే, నాకు ఇలాంటి ఒక ఐడియా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాను. సో నాకు ఎలాంటి సాఫ్ట్వేర్ కావాలంటే, నా సాఫ్ట్వేర్ అనేది ఇలాగ ప్రాఫిట్ని చూడాలి, ఈ మంత్లో సేల్స్ని ప్రిడిక్ట్ చేయాలి, సో ఇలాంటి నాకు ఒక సాఫ్ట్వేర్ కావాలి అన్నప్పుడు వాళ్ళు వెళ్ళి వాళ్ళ రిక్వైర్మెంట్స్ అన్నిటినీ ఈ సర్వీస్ బేస్డ్ కంపెనీస్లో చెప్తారనమాట. సో దాన్ని బేస్ చేసుకొని వీళ్ళ యొక్క సర్వీస్ని, అంటే ఆ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసి ఆ పర్టిక్యులర్ కస్టమర్కి డెలివర్ చేస్తారు, డిప్లాయ్ చేస్తారు. ఈ డెలివరీని డిప్లాయ్మెంట్ అంటాం అనమాట సాఫ్ట్వేర్ టర్మినాలజీలో. సో అలాంటి కంపెనీస్ని సర్వీస్ బేస్డ్ కంపెనీస్ అంటాం. నెక్స్ట్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్. వాట్ అబౌట్ దీస్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్? ఈ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్కి వచ్చేసరికి మనకి ఇక్కడ ఈ కంపెనీస్ కంటే ఒక ప్రొడక్ట్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇందాక నేను చెప్పినట్టు అమెజాన్ ఉంది, ఈ అమెజాన్ వాళ్ళ యొక్క బ్రాండ్ని మాత్రమే వీళ్ళు అడ్వర్టైజ్ చేసుకోవడం, వాళ్ళ యొక్క బ్రాండ్ గురించి ఆలోచిస్తారు. వీళ్ళేమి ఇంకో కంపెనీస్తో కొలాబ్ అవ్వడం, వాళ్ళకి సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం లాంటివి ఉండదు. జస్ట్ వీళ్ళ ఓన్ బ్రాండ్, వీళ్ళ ఓన్ ప్రొడక్ట్స్ మీదే వీళ్ళు కంప్లీట్ టార్గెట్ ఉంటుంది, దాన్నే డెవలప్ చేసుకుంటారు. ఇప్పుడు యాపిల్ కంపెనీ ఉంది, వాళ్ళేమి ఇంకో కంపెనీస్కి సేల్స్ చేయరు. వీళ్ళు ఏం చేస్తారు, ఉన్న యాపిల్ ఐఫోన్నే వర్షన్స్గా రిలీజ్ చేస్తూ ఉంటారు. సో ఇలాంటి కంపెనీస్నే ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ అంటాం. సో ఇక్కడ మనం చూస్తే రెండిట్లో కామన్గా ఉండేది, ఈ ప్రొడక్ట్ బేస్డ్కైనా వీడికి ఒక సాఫ్ట్వేర్ కావాలి వాడి ప్రోడక్ట్కి, అండ్ ఇక్కడ సర్వీస్ బేస్డ్ కంపెనీస్కి కూడా వాళ్ళు ఇంకొకరికి ఒక సాఫ్ట్వేర్ క్రియేట్ చేయాలన్నా కూడా వాళ్ళకి ఈ లాంగ్వేజెస్ అన్నీ కావాలి బ్యాక్ సోర్స్గా.
సో ఆ వాటి కోసమే మనం ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది ఇక్కడ యూజ్ చేస్తున్నాం అనమాట. సో కన్ఫర్మ్గా మనమున్న ఈ టాప్ ఎంఎన్సీస్ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిలో ఏవైనా మనం సెలెక్ట్ అవ్వాలన్నా మనకి ఈ లాంగ్వేజెస్ కావాల్సిందే. సో నాట్ ఓన్లీ నేనేమి ఇక్కడ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ గురించి చెప్తున్నా, ఎంఎన్సీస్లో ఇంకా వెబ్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది. నేను ఇంకా అటు సైడ్ వెళ్ళట్లేదు, కానీ మనకి దొరికే మోస్ట్ పాసిబిలిటీస్ ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్ కాబట్టి నేను ఇటు చెప్తున్నాను. సో వీటిల్లో నేను ఏ లాంగ్వేజెస్ నేర్చుకోవాలి, వీటికి సబ్గా ఏమేమి ఉంటాయి అని ఆలోచిస్తే ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్స్లో నేను 2 చెప్తాను. యాక్చువల్లీ 3 ఉన్నాయి. ఒకటి ఏఐ సైడ్ వెళ్ళడం, ఇది నేర్చుకున్నాక ఈ బేసిక్ లాంగ్వేజెస్ నేర్చుకున్న తర్వాత మనకి అగైన్ 3 పార్ట్స్ ఉంటాయి. ఒకటేమో ఆ ఏఐ సైడ్ వెళ్ళడం, పైథాన్ నేర్చుకొని ఏఐ సైడ్ వెళ్ళిపోవడం. నెక్స్ట్ వచ్చేసి డిఎస్ఏ, మనం సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్కే ఇన్డెప్త్కి వెళ్తాము, మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ లాంటి వాటిలో సెలెక్ట్ అవ్వాలి అనుకున్న వాళ్ళు కన్ఫామ్గా ఈ డిఎస్ఏ లాంటివి నేర్చుకోవాల్సిందే. మీరు ఎంత బాగా నేర్చుకుంటే అంత హైయెస్ట్ కంపెనీ, అంత లార్జ్ కంపెనీలో మీరు ప్లేస్ అవ్వచ్చు, యాజ్ వెల్ యాజ్ హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. మీకు ఛాన్స్ కాదు, ఇట్స్ అ పాసిబిలిటీ, మీకు హైయెస్ట్ పాసిబిలిటీ ఉంటుంది అంతే మీరు సెలెక్ట్ అవ్వడానికి. నెక్స్ట్ వచ్చేసి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్, ఇది నేను పాయింట్గా యాడ్ చేయను, బట్ ఇట్స్ ఓకే. మీరు ఎలాంటి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనేది మీకు లాజికల్ థింకింగ్ని ఇంప్రూవ్ చేసింది. డిఎస్ఏ టు ఇంప్రూవ్స్ ద లాజికల్ థింకింగ్ ఓన్లీ, బట్ దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో అది నేను చెప్తాను. ఇప్పుడు ఫస్ట్ ఉన్న లాంగ్వేజెస్లో మీరు ఏమేమి నేర్చుకోవాలంటే, నేను ఫస్ట్ ప్రిఫర్ చేసే లాంగ్వేజ్ సి. అంటే ఇప్పుడు ఫస్ట్ ఇయర్స్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు, నాకు ఇంకా ఒక 3 to 4 years గ్యాప్ ఉంది, మాకు ఇంకా సిలబస్లో సి జరుగుతుంది, లేదా నేను సి నేర్చుకోగలను అనుకున్న వాళ్ళు సి నుంచి మొదలు పెట్టండి. అండ్ నేను కూడా సి నేర్చుకున్నదాన్ని. సి నేర్చుకున్న తర్వాతే నాకు ఆ సి మీద అండర్స్టాండింగ్ ఉండబట్టి నేను C++ కానీ జావా కానీ అండ్ పైథాన్ అనేది ఇంకా ఈజీ అయిపోయింది. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఫస్ట్ ఇయర్స్లో ఉన్న వాళ్ళు కానీ 1-1 వరకు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సి నేర్చుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి, లేదు నేను ఇప్పుడు 3-2లో ఉన్నాను, లేదు 4-1లో ఉన్నాను, బోర్డర్లో ఉన్నాను, ఇంకా 5 daysలో నాకు ఇంటర్వ్యూ ఉంది, మినిమం నేను పాస్ అవ్వాలి అనుకున్న వాళ్ళు డైరెక్ట్గా పైథాన్కి వెళ్ళిపోండి. ఓకే. అండ్ నెక్స్ట్, నాకు ఇలాంటి సాఫ్ట్వేర్ టెక్ కంపెనీస్లో స్టార్ట్ అవ్వాలి ఇమీడియట్గా నాకు అనుకున్న వాళ్ళు ఈ జావాని ప్రిఫర్ చేయండి. ఇక్కడ నేను చాలా క్లియర్గా చెప్తున్నాను, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, క్లియర్గా వినండి. సి అంటే ఫస్ట్ ఇయర్స్, నాకు లాంగ్ టైం ఉంది. సి నేర్చుకున్న తర్వాత మీరు C++ అనేది పిచ్చ ఈజీ అని చెప్పచ్చు. ఎంత పిచ్చ ఈజీ అంటే జస్ట్ మీకు లైబ్రరీస్ మారుతాయి అండ్ సమ్ బేసిక్ స్ట్రక్చర్స్ యాడ్ ఆన్ అవుతాయి అంతే, కొన్ని రిమూవ్ అవుతాయి కొన్ని. అది C++కి డిఫరెన్స్. ఈ C++ జావా కూడా చాలా తక్కువ డిఫరెన్స్ ఉంటుంది. సో మీరు సి ఒక్కటి నేర్చుకుంటే ఎవరైతే జూనియర్స్ ఉన్నారో ఈ C++ జావా అనేది ఈజీ అవుతాయి, సేమ్ సింటాక్స్ ఫాలో అవుతాము, యాజ్ వెల్ యాజ్ పైథాన్ అనేది ఇంకా ఈజీ అయిపోద్ది. మీరు 1లో ఉంటే మీ సిలబస్లో ఉన్న సిని మినిమం నేర్చుకోవడానికి ట్రై చేయండి. సో ఇది మీకు C++, జావా, పైథాన్కి చాలా యూజ్ అవుతుంది. ఎంతలా అంటే మీరు ఇంకా చూస్తారు దాన్ని ఫ్యూచర్లోని. నెక్స్ట్ వచ్చేసి, లేదు నేను ఇప్పుడు 2-2లో ఉన్నాను, 3-1లో 2-2లో ఉన్న వాళ్ళు కూడా మీకు జావా ఉంటుంది. సో జావా నేర్చుకోండి, C++ కాకపోయినా జావా అయినా నేర్చుకోవాల్సిందే మీరు. నెక్స్ట్, నేను బోర్డర్లో ఉన్న వాళ్ళు అనుకునే వాళ్ళు మాత్రం, లేదు నేను జస్ట్ 4 to 5 days ఇంటర్వ్యూలో పాస్ అయిపోతే చాలా అనుకున్న వాళ్ళు పైథాన్ వరకు నేర్చుకొని వదిలేయండి బేసిక్స్. లేదు నాకు డిఎస్ఏ సైడ్ వెళ్ళాలని ఉంది, లేదు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్లో నేను సెటిల్ అవ్వాలి ఎలాగోలా అనుకున్న వాళ్ళు ఈ C++ జావా మీద ఫుల్ టార్గెట్ పెట్టాలన్నమాట. సో మనకి నెక్స్ట్ క్వశ్చన్, డిఎస్ఏ స్టార్ట్ చేసేవాళ్ళు, దీంట్లో సప్పాతే డిఎస్ఏ అన్నాను కదా. సో ఈ డిఎస్ఏ స్టార్ట్ చేసే వాళ్ళం ఈ రెండిట్లో ఏ లాంగ్వేజ్ చూస్ చేసుకోవాలి అన్నదే మేజర్ క్వశ్చన్ ఇక్కడ. సో నేను చెప్పేది ఏంటంటే, సి ఐడియా ఉన్న వాళ్ళు కానీ C++ మీకు ఐడియా ఉన్నవాళ్ళు కన్ఫర్మ్గా C++కి వెళ్ళిపోండి. సి కానీ C++ కానీ ఐడియా ఉన్నవాళ్ళు వెళ్ళిపోండి. లేదు నేను జావా ఒక్కటే తెలుసు నాకు అన్న వాళ్ళు జావాకే వెళ్ళండి. C++ సి మీద ఇంట్రెస్ట్ చూపించండి.
నేను కంపారిటివ్ ఇప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళకి ఏం చెప్తానంటే C++ అనేది హైయెస్ట్ ప్రియారిటీ. ఎందుకంటే ఈ సర్వీస్ బేస్డ్ కానీ ప్రొడక్ట్ బేస్డ్ కానీ ఇవన్నీ చేసే మేజర్ సాఫ్ట్వేర్స్ అనేది చిన్న చిన్నగా ఉండవు, అవన్నీ కూడా పెద్దగా ఉంటాయి, లార్జ్ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ బ్యాక్ ఎండ్ ప్రాసెస్ లార్జ్గా ఉంటే మనకి లార్జ్ ప్రోగ్రామ్స్ వస్తాయి. ఇలాంటి పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్ని చాలా స్పీడ్గా రన్ చేసే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ C++. సో ఈ C++ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అనేది మోస్ట్ కంపెనీస్ ప్రిఫర్ చేస్తాయి. సో మీకు డిఎస్ఏలో కానీ మీరు ఈ రెండిట్లో ఏది తీసుకోవాలంటే నేను సజెస్ట్ చేసే లాంగ్వేజ్ అయితే C++. లేదు నేను ఇప్పుడే వచ్చాను, నాకు C++ ఐడియా లేదు, ఐడియా లేదు అన్న వాళ్ళు జావానే తీసుకోండి. లేదు C ఉంది ఐడియా అన్న వాళ్ళు జావా అనేది నాకు టైం తక్కువ ఉంది, ఐడియా ఉంది అన్న వాళ్ళు జావానే తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్. సరే, ఇప్పుడు ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ బాగుంది, డిఎస్ఏ బాగుంది. సరే, అసలు ఫస్ట్ డిఎస్ఏ అంటే ఏంటి? డేటా స్ట్రక్చర్స్ అండ్ అల్గరిథమ్స్. పేర్లోనే ఉంది డేటా స్ట్రక్చర్స్, డేటాని స్ట్రక్చర్డ్గా పెట్టడం. ఇంకా మనం ఏమేమి అల్గరిథమ్స్ వాడతాము అలాంటి స్ట్రక్చర్డ్గా పెట్టడానికి ఏమేమి ఉంటాయి అని. సో ఈ డేటా స్ట్రక్చర్స్ ఇలా ఆర్గనైజ్డ్గా పెట్టడానికి మనకి కొన్ని కైండ్ ఆఫ్ కంటైనర్స్ అనుకోండి, వాటిని 2 కైండ్ ఆఫ్ కంటైనర్స్ ఉంటాయి. ఒకటి లీనియర్, ఇంకోటి నాన్ లీనియర్ అన్నమాట. 2 కైండ్స్ ఉంటాయి, ఒకటి లీనియర్, నాన్ లీనియర్. లీనియర్ అంటే పేర్లోనే ఉంది, లీనియర్ స్ట్రైట్గా ఉంటాయి. అంటే మెమరీ అలొకేషన్ అనేది ఫర్ సపోజ్ దీనికి ఏం చెప్పచ్చు అంటే యారేస్ తీసుకోండి. యారే ఇండెక్స్లు ఎలా ఉంటాయి మనకి 0, 1, 2, 3 అలా వెళ్తూ ఉంటాయి కదా. సో ఇక్కడ అర్థమవుతుంది అక్కడ మెమరీ అనేది నీకు కాంటిగ్యూస్ అంటే కంటిన్యూస్ మేనర్లో ఉంటుంది, వాటిని లీనియర్. నాన్ లీనియర్ అంటే ఏంటి? నీకు మెమరీ అనేది ఇక్కడ 0 ఉందనుకో, 1 ఇంకెక్కడో ఉంటుంది, మధ్యలో 2 ఇక్కడ ఉంటుంది. సో 0, 2 కనెక్ట్ అవుద్ది, 2, 1 కనెక్ట్ అవుద్ది. సో ఇలాగ నాన్ లీనియర్గా కనుక మెమరీ అలొకేషన్ జరిగితే కంటైనర్స్కి, ఈ 0 అనేది ఒక కంటైనర్, 2 అనేది ఒక కంటైనర్, 1 అనేది ఒక కంటైనర్, ఇలా లీనియర్గా లేదు, కంటిన్యూస్గా లేదు, క్లమ్జీగా ఉంది. సో వాటిని నాన్ లీనియర్స్ అంటారు. ఈ లీనియర్స్ కిందకు వచ్చేవే యారేస్ కానీ స్టాక్స్, క్యూస్ వస్తాయి. ఈ నాన్ లీనియర్ కింద వచ్చేది ఏమేమి ఉంటాయి? ఈ ట్రీస్ కానీ గ్రాఫ్స్ కానీ ఇవన్నీ వీటి కిందకు వస్తాయి అన్నమాట. సో దీంట్లో మనకి మేజర్గా నేర్చుకునేవి యారేస్, స్ట్రింగ్స్, టైమ్ కాంప్లెక్సిటీస్, స్పేస్ కాంప్లెక్సిటీస్. ఈ డిఎస్ఏలో ఇవన్నీ నేర్చుకుంటాం మేము. స్టాక్స్ అని, క్యూస్ అని, హ్యాష్ మ్యాప్స్ అని, లింకర్ లిస్ట్, ట్రీస్, గ్రాఫ్స్ ఇవన్నీ మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఈ సిపి వల్ల మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ వల్ల మేజర్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి లాజికల్ థింకింగ్ అనేది చాలా బాగా ఇంప్రూవ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ డిఎస్ఏ చూడండి, డిఎస్ఏ ఎక్కడ వాడతామంటే రియల్ కేస్ స్టడీస్లో. ఫర్ సపోజ్ ఇక్కడ ట్రీస్ అనే ఒక టాపిక్ చెప్పాను, గుర్తుందా? సో ఈ ట్రీస్, గ్రాఫ్స్ని యూజ్ చేసుకొని మనకి ఇప్పుడు గూగుల్ మ్యాప్స్ అనేవి ఉన్నాయి. గూగుల్ మ్యాప్స్ ఎలా వర్క్ అవుతాయి? నీకు ఫర్ సపోజ్ మల్టిపుల్ పాత్స్ ఉంటాయి, కానీ నీకు షార్టెస్ట్ పాత్, తక్కువ టైంలో వెళ్ళే పాత్ని అది ఎలా నీకు సజెస్ట్ చేస్తుంది? దీన్ని ఆలోచిస్తే ఇది ట్రీస్ని, గ్రాఫ్స్ని యూజ్ చేసుకుంటుంది. సో ఇది ఎలా యూజ్ చేసుకునేది అనేది ఆలోచిద్దాం. ఫర్ సపోజ్ ఇక్కడ సోర్స్ ఒకటి ఉంది, ఇక్కడ డెస్టినేషన్ ఉంది, ఇక్కడికి వెళ్ళడానికి మల్టిపుల్ పాత్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే, ఈ మల్టిపుల్ పాత్స్లో నీకు గూగుల్ మ్యాప్ అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ వేని సజెస్ట్ చేస్తుంది. అది అలాగా తక్కువ టైంలో వెళ్ళేది. ఇది టైంని బేసెస్ చేసుకొని ఉంటుంది, టైంని, డిస్టెన్స్ని, డిస్టెన్స్ బిట్వీన్ సోర్స్ టు డెస్టినేషన్ బేస్ చేసుకొని ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది షార్టెస్ట్ పాత్ కాబట్టి మనకి ఇనీషియల్గా చూపించింది. నెక్స్ట్ ఇక్కడ ఫర్ సపోజ్ ఇక్కడ ట్రాఫిక్ ఉంది, ఈ ట్రాఫిక్ ఉంటే ఇది నెక్స్ట్ ఏం చేసిద్ది? నెక్స్ట్ గూగుల్ మ్యాప్స్ అనేది నెక్స్ట్ షార్టెస్ట్ పాత్ని మనకి సజెస్ట్ చేసింది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ దీనికి ట్రాఫిక్ ఉందని ఎలా డిటెక్ట్ చేసిందంటే, మన దగ్గర ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర ఇప్పుడు మెజారిటీలీ ఫోన్స్ ఉన్నాయి. సో ఈ స్మార్ట్ ఫోన్స్ నుంచి వచ్చిన సిగ్నల్స్ శాటిలైట్కి వెళ్ళి ఒకే చోట మీకు మల్టిపుల్ సిగ్నల్స్ యాక్టివేట్ అవుతున్నాయి. అంటే ట్రాఫిక్లో ఉన్నప్పుడు మనకి ఇక్కడ గేట్ పడుతుంది కదా, లేదంటే ట్రాఫిక్ అయినా కూడా ఏమైనా యాక్సిడెంట్ అయినప్పుడు కూడా చాలామంది గుంపు కూడతారు. ఆ గుంపుకు ఉన్నప్పుడు వాళ్ళ ఫోన్ సిగ్నల్స్ అన్నీ ఒకే చోట ఉంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఫోన్ సిగ్నల్స్ కూడా ఒకే చోట యాక్టివేట్ అవుతూ ఉంటాయి. సో అలాంటప్పుడు మన సాఫ్ట్వేర్ అనేది, ఈ గూగుల్ మ్యాప్ సాఫ్ట్వేర్ అనేది అక్కడ సమ్ ట్రాఫిక్ ఉందని డిటెక్ట్ చేసి
ఆ పాత్లో కాకుండా నెక్స్ట్ షార్టెస్ట్ పాత్ని మనకి ప్రిఫర్ చేస్తుంది. సో ఈ విధంగా ట్రీస్ని గ్రాఫ్స్ని యూస్ చేసుకొని మనకి గూగుల్ మ్యాప్స్ అనేవి వర్క్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు చూస్తే ఈ రియల్ టైం దాంట్లోనే మనకి ఏం యూస్ చేస్తున్నాము, డిఎస్ఏని యూస్ చేస్తున్నాం కదా. సో ఇదే విధంగా కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ ఎలా అంటే ఉన్న లాజిక్ ఫర్ సపోజ్ A+B అని చూసావు, లేదంటే ఈవెన్ ఆర్డర్ని ప్రోగ్రామింగ్ ఉంది. నార్మల్గా ఈ లాంగ్వేజెస్లో ఎలా రాస్తాం మనము, ఇఫ్ 3% = 0 అంటే ఏంటి, నీకు రిమైండర్ అనేది కనుక 0 వస్తే నువ్వు 2తో డివైడ్ చేశాక అది ఈవెన్ నెంబర్, రిమైండర్ 0 రాకపోతే అది ఆడ్ నెంబర్ అని చెప్తాం. కానీ దీనికి ఇంకొక వండర్ఫుల్ విత్ ఇన్ ద షార్ట్ టైంలో కంప్లీట్ అయ్యే ఇంకో లాజిక్ ఉంది, పిట్ వైజ్ ఆపరేటర్స్ని యూజ్ చేసి. సో ఇలాగా మనకున్న లాజికల్ థింకింగ్ని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసి దీన్ని ఇంకొంచెం షార్ట్ టైంలో ఒక ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసేటట్టు చేయడమే కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్ అనమాట. ఈ కాంపిటేటివ్ ప్రోగ్రామింగ్లో మీరు C++ ప్రిఫర్డ్, పైథాన్ ప్రిఫర్డ్. నేను ఎందుకు పైథాన్ ఇక్కడ నేను C++ జావాతో కలపలేదంటే, ద మేజర్ క్వశ్చన్ ఇస్ పైథాన్ కూడా ఉంది కదా, ఇది ఇంకా సింపుల్గా ఉంటుంది కదా అంటే, పైథాన్ అనేది ఎంత సింపుల్గా ఉందో అంత లెందీ టైం తీసుకుంటుంది. ఎందుకంటే ఇది కంప్లీట్లీ ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ని యూజ్ చేసుకునేది. ఫర్ సపోజ్ ఇప్పుడు నీకు ప్రింట్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ఈ ప్రింట్ అనే ఫంక్షన్కి అది ఈ C++లో వాడిన Cout అంత టైం కన్నా ఇది ఎక్కువ తీసుకుంది. ఎందుకంటే వీటన్నిటిని ఒక ప్రీ డిఫైన్డ్ ఫంక్షన్స్ కింద సేవ్ చేసుకుంది లైబ్రరీలో. సో ఇది ఇంకా ఎక్కువ టైం తీసుకోవడము, మనకి ప్రీ డిఫైన్డ్ ఎక్కువ ఉండడం వల్ల లెంత్ ఎక్కువ తీసుకుంటుంది పైథాన్ అనేది. సో ఐ వుడ్ నాట్ సజెస్ట్ దిస్. బట్ మీరు సాఫ్ట్వేర్ డెవలప్మెంట్కి వెళ్తే, డిఎస్ఏ సైడ్కి వెళ్తే C++ జావా, కానీ ఒకవేళ AIML సైడ్కి వెళ్తే మాత్రం పైథాన్ ఇస్ ద బెస్ట్ అమాంగ్స్ట్ ఆల్ అదర్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో ఈ పైథాన్ ఎందుకు యూజ్ చేస్తాం ఇక్కడ, నేను AIMLకి ప్రిఫర్ చేసే వన్ ఆఫ్ ద 2 బెస్ట్ లాంగ్వేజెస్ పైథాన్ ఒకటి, R ఒకటి. సో పైథాన్ ఆరే మోస్ట్లీ టాప్ MNCs కూడా మీకు అడగడం కానీ ఏదైనా జరిగిద్ది. సో మీరు బేసిక్ పైథాన్ నేర్చుకున్న తర్వాత ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అంటే ఈ డిఎస్ఏ సిపి కాకుండా మీరు AIML సైడ్ AI సాఫ్ట్వేర్స్ని క్రియేట్ చేయాలనుకున్నప్పుడు మీరు ఈ పైథాన్తో పాటు అంటే అప్ టు ఈ ఫంక్షన్స్, ఈ క్లాసులు, ఈ ఎక్సెప్షన్ హ్యాండ్లింగ్స్ ఇవన్నీ అయిపోయిన తర్వాత, బేసిక్ పైథాన్ అయిపోయిన తర్వాత ఇక్కడి నుంచి డేటా హ్యాండ్లింగ్, డేటా అనాలిసిస్, ML, DL ఇవన్నీ ఉంటాయి. డేటా అనాలిసిస్, ML, DL అని, ఇంకా ఇంకొంచెం డెప్త్కి వెళ్తే ఇప్పుడున్న ఆగ్మెంటెడ్ ఇన్వెన్షన్స్ అని ఇలా ఉంటాయి మనకి. సో ఈ ఏఐలోనే MLలో DL ఇలా ఇవన్నీ నేర్చుకోవాలన్నమాట మనం. వీటి కోసం మనం నేర్చుకోవాల్సిన ఇక్కడ NumPy, Pandas, Scikit-learn, TensorFlow, Keras వీటన్నిటి గురించి మనం నేర్చుకోవాలి. వీటన్నిటిని ఎలా యాక్సెస్ చేయాలని కూడా తెలుసుకోవాలి. సో ఇలాగ పైథాన్కి ఇప్పుడున్న ప్రజెంట్ అయితే ఉట్టి పైథాన్కి వాల్యూ లేదు. పైథాన్ AIML ద్వారానే మీకు హయ్యెస్ట్ వాల్యూ ఉంటుంది. అండ్ వన్ ఆఫ్ ద అదర్ క్వశ్చన్ నాకు ఇప్పటివరకు సాల్వ్ అవ్వంది ఏంటంటే, ఫ్రెషర్స్ని AI జాబ్స్కి తీసుకోవట్లేదు. ఎదర్ ML ఇంజనీర్ కానీ, డేటా సైంటిస్ట్గా కానీ, డేటా అనలిస్ట్గా కానీ ఫ్రెషర్స్ని వీళ్ళు ప్రిఫర్ చేయరు. ఎందుకంటే ఇది ఒక వన్ ఆఫ్ ద సెన్సిటివ్ ఏరియా అనమాట వెళ్ళడానికి. దీని గురించి ఎక్కువ టాపిక్స్ నేర్చుకోవాలి. ఇది న్యూగా జనరేట్ అని నేను అనను. ఎందుకంటే ఇది మెల్లమెల్లగా డెవలప్ అవుతా ఒక్కసారిగా అందుబాటులోకి వచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ ఇప్పుడు కంప్లీట్గా రేజ్ అవుతుంది. ఇంకా దీనికి డ్రాప్ అంటూ ఉండదు. ఇది ఇంకా ఫ్యూచర్లో రేజ్ అవుతానే వెళ్తుంది, కానీ ఈ ఏఐకి డ్రాపింగ్ అంటూ ఉండదు. ఇది ఒకసారి నెక్స్ట్ ఇంటికి వెళ్ళిపోయింది. సో మీరు ఫస్ట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ సైడ్లో సెటిల్ అయ్యి తర్వాత ML సైడ్కి వస్తే కొంచెం ప్లస్ పాయింట్ ఉండొచ్చు. సో యాజ్ అ ఫ్రెషర్గా మీరు MLకి వెళ్దాం అనుకుంటే ఇట్ మైట్ బి సమ్వాట్ హార్డ్ టు గెట్ సెటిల్డ్, అంటే కొంచెం టైం ఎక్కువ తీసుకోవచ్చు అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి వెబ్ డెవలప్మెంట్. సో ఈ వెబ్ డెవలప్మెంట్కి చూస్తే యాజ్ హియర్ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్, దీనిలో 3 layers సంథింగ్ ఇవన్నీ చూసుకుంటే ఎత్తుకోండి. ఇక్కడ ఇది వచ్చేసి టాప్ 1. ఈ టాప్ 1 ఏంటంటే ఫ్రంట్ ఎండ్ లేయర్, కంప్లీట్లీ ఫ్రంట్ ఎండ్ లేయర్. ఇక్కడ HTML, CSS, JS, బూట్ స్ట్రాప్,
ఇవి నేను మోస్ట్గా ప్రిఫర్ చేసే ఫ్రంట్ ఎండ్ లాంగ్వేజెస్. సరే, ఈ ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్ ఎందుకు అందరికీ తెలుసు. మనకున్న వెబ్స్ని లైక్ గూగుల్ కానీ గీక్స్ ఫర్ గీక్స్ ఇలా వెబ్సైట్స్ని క్రియేట్ చేయడానికి ఫుల్ స్టాక్ వాడతాం. సో దీంట్లో ఫ్రంట్ ఎండ్ అని ఉంటుంది, బ్యాక్ ఎండ్ అని ఉంటుంది, మళ్ళీ మొత్తం కలిపి ఫుల్ స్టాక్ అంటాం. ఫ్రంట్ ఎండ్ అంటే ఏంటంటే జస్ట్ నీకు ఫ్రంట్ వ్యూ వరకు చాలు. అలాంటి ఇప్పుడు ఫర్ సపోజ్ గీక్స్ ఫర్ గీక్స్ తీసుకోండి. నేనేమంటున్నానంటే గీక్స్ ఫర్ గీక్స్లో మనకి ఫ్రంట్ ఎండ్ వరకే సరిపోద్ది. అంటే ఏంటి, నువ్వు అక్కడ జస్ట్ కంటెంట్ ప్రింట్ చేసి నువ్వు అక్కడ చదువుకుంటే సరిపోద్ది. నీ డేటా ఏమీ అది తీసుకోదు, అదేం బ్యాక్ ఎండ్ సర్వర్ నుంచి మన పర్సనల్ డీటెయిల్స్ని తీసి మనకి ఇవ్వదు. సో అలాంటప్పుడు మనకి ఫ్రంట్ ఎండ్ వరకు చాలా అన్నప్పుడు ఫ్రంట్ ఎండ్ వెబ్ డెవలప్మెంట్ వరకు నేర్చుకోండి బేసిక్గా. HTML, CSS, బూట్ స్ట్రాప్, JS. లేదు నాకు కొంచెం డేటాబేస్ కావాలి, నాకు కొంచెం డేటాబేస్తో యూజ్ ఉన్నప్పుడు జావా స్క్రిప్ట్ కూడా దీనికి సపోర్ట్ చేస్తుంది. సో జావా స్క్రిప్ట్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. లేదు నేను ఒక పెద్ద వెబ్సైట్ క్రియేట్ చేస్తున్నాను, దానికి లైక్ రైల్వే IRCTC ఇలాంటి క్లోన్స్ చేస్తున్నాను, లేదు రియల్ వరల్డ్ అప్లికేషన్స్కి నేను ఒక అప్లికేషన్ క్రియేట్ చేస్తున్నాను, సబ్స్క్రిప్షన్స్ పెడుతున్నాను, ఇంకా అలాంటివి చేస్తున్నా అన్నప్పుడు మీకు కన్ఫర్మ్గా బ్యాక్ ఎండ్ ఉంటే మీకు హయ్యర్ సెక్యూర్డ్గా ఉంటుందని నేను ప్రిఫరబుల్గా అనుకుంటున్నాను. సో ఇలాంటప్పుడు ఈ లేయర్ చూడండి, ఇదేంటంటే ప్రోటోకాల్స్ కోసం అనమాట, కమ్యూనికేషన్ కోసం. ఈ MySQL, NoSQL, ఈ PostgreSQL ఇవన్నీ బ్యాక్ ఎండ్ డేటాబేసెస్. మనం ఇచ్చిన డేటా అంతటిని ఇప్పుడు ఫర్ సపోజ్ లాగిన్స్ ఉంటాయి, సైన్అప్స్ ఉంటాయి, లేదంటే సబ్స్క్రిప్షన్స్ తీసుకున్న వాళ్ళు ఉంటారు, వాళ్ళ వరకు పేజ్ ఓపెన్ అవ్వాలి. అలాంటప్పుడు ప్రతిసారి నీకు ఈ బ్యాక్ ఎండ్ డేటాబేస్లో పెట్టుకుంటే యూజ్ అవుతుంది. జావా స్క్రిప్ట్లో పెట్టుకున్న దానికన్నా ఈ బ్యాక్ ఎండ్ డేటాబేసెస్లో పెట్టుకోవడం వల్ల నీకు హైయెస్ట్ సెక్యూర్గా ఉంటుంది డేటా అనేది. సో అలాంటప్పుడు వీటి మధ్య కమ్యూనికేషన్ కోసం ఈ ప్రోటోకాల్స్ని వాడతాము. అండ్ ఈ వాటిలో డేటాని స్టోర్ చేసుకోవడానికి ఇవి వాడతాము. అండ్ ఎక్స్ట్రాగా కమ్యూనికేషన్ ఇన్ బిట్వీన్కి ఈ లేయర్ లాంగ్వేజెస్ వాడతాము, బ్యాక్ ఎండ్ సర్వర్ రిలేటెడ్ వాటికి. అండ్ ఇక్కడ చూస్తే దిస్ ఇస్ లైనెక్స్ ఓరియంటెడ్, ఈ సర్వర్ బేస్డ్గా ఉంటాయి. ఒకవేళ మన వెబ్ అనేది సర్వర్ బేస్డ్గా అంటే ఇక్కడ చూస్తే ఈ లైనెక్స్, విండోస్, ఆండ్రాయిడ్, iOS ఇవన్నీ ఏంటంటే మనకి ఉన్న OS ఆపరేటింగ్ సిస్టమ్స్, అంటే సర్వర్ సైడ్కి సంబంధించినవి. సో సర్వర్ సైడ్కి సంబంధించిన ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ నేర్చుకుంటున్నామంటే మనకి ఈ కూడా కొంచెం ఐడియాలజీ ఉండాలి. లైనెక్స్లో కమాండ్స్ ఉంటాయి కదా, సో అవి కొంచెం. అండ్ లేదు క్లౌడ్ స్టోరేజ్కి సంబంధించింది అయితే AWS, గూగుల్, Azure ఈ నేర్చుకోవడం వల్ల కొంచెం యూజ్ ఉంటుంది, ఈ వాడడం వల్ల. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనకి చాలా కాంబినేషన్స్ ఉంటాయి. ఒకవేళ మనకి జావా స్క్రిప్ట్ ఐడియా ఉంటే, టోటల్గా ఫుల్ స్టాక్ వెబ్ డెవలప్మెంట్లో జావా స్క్రిప్ట్ ఐడియా ఉంటే మర్న్, మీన్, పర్న్ అనేది నేను రిఫర్ చేస్తాను. లేదు నేను చేసే అప్లికేషన్ అనేది కనుక సర్వర్ బేస్డ్గా ఉంది, OS బేస్డ్గా ఉంది అన్నప్పుడు ఈ ల్యాంప్ స్టాక్ నేర్చుకోవాలి. నెక్స్ట్ లేదు నేను పైథాన్లో ఐడెంటిఫైడ్గా ఉన్నాను అన్నప్పుడు డీజాంగో స్టాక్ నేర్చుకోవాలి. అసలు ఈ స్టాక్స్ అంటే ఏంటంటే ఏం లేదు, మనకి ఇక్కడ ఇందాక చెప్పినట్టు ఇవన్నీ మనం నేర్చేసుకోలేం కదా, ఇవన్నీ నేర్చుకోలేం కదా మనం. సో వీటికంటూ ఒక కాంబినేషన్ ఉంటుంది. అంటే ఫ్రంట్ లేయర్లో ఫర్ సపోజ్ ఇక్కడ MongoDB, ఇదిగో ఇక్కడ నేను MongoDB నేర్చుకుంటున్నాను. అంటే డేటాబేస్ కింద ఈ MySQL, SQL, PostgreSQL కాకుండా MongoDB వాడతాను నేను. MongoDBతో కాంబినేషన్గా Express.js వాడతాను, React.js వాడతాను, Node.jsగా వాడుతున్నాను. ఇది ఫ్రంట్ ఎండ్కి, ఇది బ్యాక్ ఎండ్కి, ఇది రన్ టైమ్ ఎన్విరాన్మెంట్కి వాడుతున్నాను. సో ఇలాంటి కాంబినేషన్స్ ఈ మర్న్, మీన్, పర్న్. సో మోస్ట్ ఫేమస్ కాంబినేషన్స్ అయితే మర్న్, మీన్, పర్న్. కానీ నేను సర్వర్ బేస్డ్ చేస్తున్నాను అన్నప్పుడు ల్యాంప్ వాడచ్చు. కొంచెం మంది పైథాన్ ఐడియాలజీ ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. సో అలాంటప్పుడు డీజాంగో స్టాక్ అనేది హైలీ ప్రిఫరబుల్. దీంట్లో కూడా HTML, CSS, JS ఉంటుంది. PostgreSQL డేటాబేస్గా వాడుకుంటాం ఇక్కడ. డీజాంగో పైథాన్ బేస్డ్ బ్యాక్ అండ్ ఫ్రేమ్వర్క్గా వాడుకుంటాం ఇక్కడ. సో ఇది ఈకామర్స్ వెబ్సైట్స్కి యూస్ చేసుకోవడానికి బాగుంటుంది డీజాంగో స్టాక్ అనేది. రోడ్ మ్యాప్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళే, ఆ వెబ్సైట్ వాళ్ళే, ఆ ప్లాట్ఫామ్ వాళ్ళే, విత్ అ రోడ్ మ్యాప్ యాజ్ వెల్ యాజ్ క్వశ్చన్స్, క్విజెస్. మీరు ఎంతవరకు నేర్చుకున్నారని ప్రతి టాపిక్ తర్వాత మీకు టెస్ట్ జరుగుతాయి. మీరు ఫెయిల్ అయినంత మాత్రం వాళ్ళని డిస్క్వాలిఫై చేయరు, బట్ మిమ్మల్ని అక్కడికక్కడ మీకు రివిజన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అండ్ బ్యాడ్జెస్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. అండ్ ఇంకోటి ఏంటంటే
మీకు నేను చెప్పబోయే నెక్స్ట్ ఏదైతే మల్టీ లాంగ్వేజెస్కి సపోర్ట్ చేసే నేను యూస్ చేసిన ఆ వెబ్సైట్ అనేది మోస్ట్లీ సోషల్ మీడియా అన్నిట్లో మీకు దొరకదు. సో మీకు కనుక ఆ వెబ్సైట్ గురించి కావాలంటే కన్ఫామ్గా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని, సో దట్ నేను రేపు పెట్టబోయే వీడియో నోటిఫికేషన్ అనేది మీకు ఇమీడియట్గా వస్తుంది. ఓకే.